తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు అసలే పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న నేటి యువతరానికి ఒక బెంగ మాత్రం పట్టుకుంది. అదేంటంటే లక్షల్లో శాలరీలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు వేలల్లో మెయింటైన్ చేస్తున్నప్పటికి కూడా ఒకే ఒక్క బెంగ ఇప్పుడు అందరిని వేధిస్తుంది. అదే మన కంటికి కనిపించని సివిల్ రిపోర్ట్. తాజాగా మనకొక వార్త బాగా వైరల్ అయిపోయింది. సివిల్ స్కోర్ తక్కువగా ఉందని ఒక అబ్బాయిని ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందనే వార్త బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించే సర్వత్రా చర్చ జరుగుతుంది. చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళకి సీజన్ వచ్చేసింది. చాలామంది ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని తన లైఫ్ పార్ట్నర్‌కి సంబంధించిన సివిల్ స్కోర్ గురించి అడుగుతున్నారు. గతంలో ఒక సంబంధం చూసుకునేటప్పుడు అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసుకొని చేసుకోవాలి అనేవారు. కానీ ప్రస్తుతం అటేడు తరాలు, ఇటేడు తరాలు అవసరం లేదు కానీ ముందు సివిల్ స్కోర్ ఎంతుంది? క్రెడిట్ కార్డ్ బిల్లులు కరెక్ట్ టయానికి పే చేస్తున్నారా? ఏమన్నా డ్యూస్ ఉన్నాయా? బ్యాంకులు మనకు లోన్ ఇచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా అని ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటున్నారు. దీనికి గల కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు జనరేషన్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి. పెళ్ళైన తర్వాత వెంటనే సిటీకి షిఫ్ట్ అయిపోవాలి. గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి. దాంతోపాటు ఒక కారు కొనుక్కోవాలి, మంచి ఫర్నిచర్ కొనుక్కోవాలి. ఇలా దేనికైనా గానీ మన శాలరీ కంటే ఎక్కువగా మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాటి ద్వారా మనకి వచ్చే శాలరీని కటింగ్స్ చేసుకొని వాటితో పాటు మనం లగ్జరీ లైఫ్‌ని పొందాలని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు. సో, దీనిలో ప్రధాన భూమిక పోషించేది క్రెడిట్ కార్డ్. మన దగ్గర మంచి క్రెడిట్ కార్డులు లక్షల్లో ట్రాన్సాక్షన్స్ జరపగల క్రెడిట్ కార్డులు ఉంటే మనం హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, లేదా బైక్ లోన్ కానీ, లేదంటే ఏదైనా మన లైఫ్ పార్ట్నర్‌కి ఇష్టమైన వాటి కోసం కొన్ని లోన్స్ కట్టుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. వాటి కోసం లోన్స్‌కి అప్లై చేయడం కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలామందికి కంటికి కనపడని సివిల్ స్కోర్ అనేది తమ లైఫ్‌ని చాలా ప్రభావితం చేస్తుంది. కష్టపడి ఏదో ఒక జాబ్ తెచ్చుకొని మంచి ప్యాకేజ్ ఉందని భావించి మంచి సంబంధం వచ్చింది చేసుకుందాం అనుకున్న టైంలో ఈ కంటికి కనపడని సివిల్ స్కోర్ ఎందుకింత డ్యామేజ్ చేస్తుందంటే ఒకసారి చూసుకుందాం. గతంలో కోవిడ్ పాండమిక్ వచ్చింది. ఆ టైంలో జనాల దగ్గర ఎవరి దగ్గర పనులు లేకపోవడంతో పాటు డబ్బులు కూడా లేని సిచ్యువేషన్స్‌ని మన జనరేషన్ మొత్తం చూసింది. అలాంటప్పుడే చాలామందిని ఆదుకున్నవి కూడా ఈ క్రెడిట్ కార్డులే. క్రెడిట్ కార్డులు ఉండడం ద్వారా అత్యవసర సమయాల్లో హాస్పిటల్ బిల్లులు చెల్లించాలన్నా, లేదంటే ఎమర్జెన్సీకి డబ్బులు అవసరమైనా కానీ, లేదంటే అర్జెంట్‌గా ఏదైనా వస్తువు కొనాలన్నా కానీ ఉపయోగపడుతుంది. కానీ చాలామందికి రోజు మీ క్రెడిట్ కార్డ్ కావాలని మనకి బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తున్నప్పుడు కూడా క్రెడిట్ కార్డ్‌కి మనం ఎలిజిబుల్ కాదని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే మన సివిల్ స్కోర్ తక్కువగా ఉండడం. అసలు ఏంటి ఈ సివిల్ స్కోర్? అది ఎంత ఉండాలనే దాని గురించి ఒకసారి చూసుకుందాం. గతంలో చాలామంది పెద్ద మనుషుల దగ్గర చాలామంది వడ్డీలకి డబ్బులు తెచ్చుకునేవారు, లేదంటే నోట్లు రాపించుకునేవారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ పోయింది. పే లెటర్ యాప్స్ చాలా వచ్చినాయి. వాటి ద్వారా లోన్స్ తీసుకుంటున్నారు. శాలరీ పడిన తర్వాత కట్టుకుంటున్నారు. వాటి మీద ఆధారపడి ఈ సివిల్ స్కోర్ అనేది ఇంపాక్ట్ చూపించడం జరుగుతుంది. మన సివిల్ స్కోర్ మంచిగా అంటే 750 కంటే పైన మన సివిల్ స్కోర్ ఉంటే మనం మంచి సివిల్ స్కోర్ ఉన్నట్టు, మనకు అన్ని క్రెడిట్ కార్డులకి మనం ఎలిజిబుల్ ఉన్నట్టు. 750 కంటే తక్కువ ఉంటే దానివల్ల జరిగే పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోయినా, క్రెడిట్ స్కోర్ లేకపోయినా కానీ ఎక్కడా మనకి బ్యాంకులో అప్పు పుట్టే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడలేదు. సివిల్ స్కోర్ని మేనేజ్ చేసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మనకు పాన్ కార్డ్తో అటాచ్ అయ్యి ఉండే ఈ సివిల్ స్కోర్ అనేది మన లైఫ్ టైం ట్రాన్సాక్షన్స్ని ప్రభావితం చేయగలదు. సివిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులో లోన్ రాదు, లేదంటే ఏ క్రెడిట్ కార్డు రాదు. అలాంటి టైంలో బయట అప్పు కూడా పుట్టని తరుణంలో మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు ఈ సివిల్ స్కోర్ని చాలా ప్రభావితం చేస్తుంది. ప్రజెంట్ ఇదే ఈ జనరేషన్ అమ్మాయిలు చూస్తుంది, ఈ జనరేషన్ అబ్బాయిలు చూస్తుంది. సో, ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తన తండ్రి మీద, తల్లి మీద, లేదంటే తనకున్న ఆస్తుల మీద డిపెండ్ అవ్వకుండా తన దగ్గర మంచి క్రెడిట్ కార్డులు ఉంటే, మంచి సివిల్ స్కోర్ ఉంటే ఎవరిని అప్పు అడగాల్సిన పరిస్థితి ఉండదు. సో, మన డబ్బుల మీద, మన దాని మీద మనం బతకొచ్చు అనే భావనలో ఈ జనరేషన్ నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్ ఎవరి దగ్గర చేయి చాపి అడగాలని అనుకోవట్లేదు కాబట్టి, మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని భావిస్తున్నారు కాబట్టి ఈ సివిల్ స్కోర్ని ఎక్కువగా వాళ్ళు ప్రభావితం చేయించుకుంటున్నారు. సో, మంచి సివిల్ స్కోర్ మాత్రమే మంచి పెళ్ళిని డిసైడ్ చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు అంటున్నారు.